ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో హీరోయిన్ల దుస్తుల గురించి, వాళ్ళ కట్టు బొట్టు గురించి చాలా పెద్ద ఎత్తున దుమారం జరుగుతుంది 2 తెలుగు రాష్ట్రాల్లో. దీనికి సంబంధించి శివాజీ చేసిన వ్యాఖ్యలకి అనసూయ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. సో స్టిల్ ఇప్పటికీ కూడా ఆవిడ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఆవిడ పోస్ట్ చేసిన వీడియోలో పరాన్న జీవులు, పారాసైట్స్ అంటూ ఆవిడ సంబోధించారు. అసలు ఆవిడ వ్యాఖ్యలు కావచ్చు, ఇంకా స్టిల్ ఇంత దుమారం రేపుతున్నా సరే కేవలం ట్విట్టరు, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా వేదికల ద్వారానే ఆవిడ రెస్పాండ్ అవుతున్నారు తప్ప ఒక బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే యోచన మాత్రం ఆవిడ చేయట్లేదు. అసలు ప్రాబ్లం ఎక్కడ జరుగుతుంది మాట్లాడదాం. ఈ ఇష్యూపై మనతో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ సంజయ్ రెడ్డి గారు, అండ్ పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు, అండ్ అనసూయ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసులు శర్మ గారు. నమస్కారం మేడం. నమస్తే మనోజ్ తమ్ముడు. మేడం, అసలు ఏంటి అనసూయ ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ పెట్టిద్దా లేదా అంటే మీరేమంటారు? అసలు పెట్టదు. ఇప్పుడు పారాసైట్ అన్నది కదా, జనాలకు కూడా తెలియాలి కదా. ఇప్పుడు మీరు మనం మాట్లాడుకుంది కాదు, జనాలకు కూడా రెచ్చగొడుతుందా లేదా, ఇప్పుడు ఈమె రెచ్చగొట్టిందా మనం రెచ్చగొడదాం అనేది కూడా ఒకసారి. ఏం చెప్తున్నానంటే హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. I'm eating ragi sesame crackers, not fried but baked. Very healthy. నేను నా హెల్త్ నన్ను చూసుకుంటూ, నా ఎర్నింగ్ నేను చేసుకుంటాను. అది మేకల్లో ఉన్నట్టు కొనుక్కోవడం నాది చేసుకుంటాను. కానీ కొంతమంది ఉంటారు పారాసైట్స్ అన్నమాట. ఇప్పుడు పారాసైట్స్ అంటే జనాలని అంటుంది. అంటే ఆమె గురించి చర్చ, అంటే అది పెద్ద ఊహించుకుంటుంది. నేను ఒక హీరోయిన్ని, నా గురించి ఫుల్ గా 45 ఏళ్ళు 2 పిల్లలకు తల్లి, అది ఒక హీరోయిన్ అని తనే ఊహించుకుంటుంది. ఆమె ఏ సినిమాలో హీరోయిన్ నాకైతే తెలియదు. మీకేమన్నా తెలుసా? మీడియా రంగంలో ఉన్నారు కదా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హీరోయిన్లను ఉద్దేశించి చెప్పారు. ఇప్పుడు హీరోయిన్లను కూడా ఆయన ఏం చెప్పాడు, పాపము కొంచెం జాగ్రత్తగా ఉండండమ్మా అని చెప్పాడు. ఇప్పుడు సంధ్యారెడ్డికి నొలుదులు ఎక్కువనా అని అడుగుతున్నారు. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో మహిళలు లేరా, ఈమెను ఎందుకు మాట్లాడుతుందంటే కొంతమందికి ఉంటదండి, కొంతమంది భావం వ్యక్తపరుస్తారు. అది ఇప్పుడు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, మేము మాట్లాడేది మీరు మాట్లాడినామని. శివాజీ గారు కూడా ఈ రోజు ఆ వ్యాఖ్యలు చేశారు. అందులో ఒక 2 మాటలు తప్పు దొరినాయి. నేను ఏ వేదిక కూడా అదే చెప్తున్నా. ఈమె ఎందుకు వచ్చింది మరి, ఇప్పుడు ఈమె ఎందుకు ఇప్పుడు అంటే రెచ్చగొట్టడమే కదా. నేను అందుకే మనోజ్ గారు, నాకైతే తెలియదు, నేనైతే పెద్దగా పిహెచ్డీలు చేయలేదు. మరి ఈ దీని మీద ఇది అంటే మహిళా కమిషనర్ కి వర్తిస్తుందా అంటే మనకి యాక్ట్ తెరవదు. ఎందుకంటే మనకి దానికి ఉండే వాళ్ళు ఉంటారు. మరి ఇది మానవ హక్కులకు వస్తుందా, లేకపోతే పోలీస్ స్టేషన్ పరిధికి వస్తుందా, సెన్సార్కి వస్తుందా? ఈ 4 దాంట్ల మీద మీరు క్వశ్చన్ చేయాలి. డెఫినెట్ గా మనం టీవీ నుంచి తెరపడాలి. ఫస్ట్ ఒక్కసారి అనసూయ గారి ఫ్యాన్ అడుగుదాం, అసలు ఆయన ఏమంటారు, ఆయన పాయింట్ ఆఫ్ తెలుసుకుందాం. శర్మ గారు చెప్పండి. పారాసైట్స్ అన్నారు, మేము విప్పుకొని తిరుగుతాము అని చెప్పి మాట్లాడుతున్నారు. కేవలం ఇన్స్టా కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, వాటి వరకే పరిమితం చేసి నేను రెస్పాండ్ అవుతున్నా, చెప్పాల్సింది చెప్తున్నా అంటే ఈ ఇష్యూ ఆగుద్ది అంటారా? ఈ ఇష్యూ ఆగదండి. ఇది ఒక ఫ్యాన్ గా చెప్పండి, ఒక కామన్ ఆడియన్ గా చెప్పండి. ఒక కామన్ ఆడియో గానే చెప్తున్నాను. ఒకప్పుడు ఆడవాళ్ళు వంటింటికి కుందెల్లాగా ఉండేవాళ్ళు. వంటింటికి కుందెల్లాగా ఉండేటువంటి ఆడవాళ్ళని కూడా సమాజంలో తీసుకొచ్చి రాజ్యాంగం ద్వారా ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు అనేవి కల్పించారు. స్త్రీ పురుషులకి సమానమైనటువంటి హక్కు ఉంది. ఈ రోజున ఈక్వాలిటీ ఉంది. ఒక జెండర్ బేస్ చేసుకొని వాళ్ళని తక్కువ చూడటం ఇటువంటిది కూడా రాజ్యాంగ ప్రకారం లేదు. ఇది ఒక ప్రాథమిక హక్కు. సో అమ్మాయిలంతా చదువుకుంటున్నారు. మరి వారు చెప్తున్నారు సాంప్రదాయకరమైనటువంటి డ్రెస్సులు వేసుకోవాలి అని. ఒకప్పుడు ఆడవాళ్ళు 2 జడలు వేసుకునేవాళ్ళు. డ్రెస్సుల గురించి మాట్లాడుతున్నారని హెయిర్ గురించి కూడా మాట్లాడలేదు వారు. పెళ్లిగాని అమ్మాయిలు 2 జడలు వేసుకునేవాళ్ళు ఒకప్పుడు. అది సింబల్ అనమాట. 2 జడలు వేసుకుంటే అమ్మాయికి పెళ్లి కాలేదు. ఒక జడ వేసుకుంటే వివాహిత. అలాగే ఈ రోజుల్లో కుంకుమ పెడుతున్నారు, అది ఓకే. హెయిర్ని బట్టి కూడా చెప్తారు. తర్వాత ఆ యొక్క హెయిర్ని రౌండ్గా చుట్టి తలలో పెట్టుకుంటే ఆమె చిల్డ్రన్ కూడా ఉన్నారు, ఆమెకి వివాహిత విత్ చిల్డ్రన్. ఈ విధమైనటువంటిది ఉంది. అలాగే మగవాళ్ళకి కూడా ఉంది. కండువా ఒక సైడ్ వేసుకుంటే ఒక రకం, ఇంకో సైడ్ ఇన్ని రకాలు ఉన్నాయి. ఇది ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చింది.
కాన్వెంట్ సిస్టమ్ మీరు అడిగే క్వశ్చన్ కరెక్ట్ అడగట్లేదు. ఇప్పుడు అనసూయ మొత్తం ఇప్పుకొని చూపిస్తుంది కదా సగసనం. దే జాతికి చెందిందని అడగండి. మీరు అంత ఆయన చెప్పింది మొత్తం ఎంత బాగా వింటున్నారండి. ఆయనకంత పురోహితం గురించి అంత క్లియర్ గా తెలుసు కదా. కాదు కదా, ఇప్పుడు నేను పునాదులు తీసుకోవాలి. మీరు చెప్పిన దాని గురించి మీరు అడిగిందని చెప్పమనండి. ఏర్పడింది అంటే సార్ నేను అడుగుతున్నాను, అనసూయ ఏ జాతికి చెందిన వ్యక్తి? పెళ్లి అయ్యిందా పెళ్లి కాలేదా? సమాధానం చెప్పండి. పెళ్లి అయిందా పెళ్లి కాలేదా? అడిగిందని చెప్ప సోదముఖమడా పెద్ద ఉరుకొస్తున్నావు. ఖడ్గం సినిమా సార్ నేను అడిగిందని చెప్పు. మనోజ్ గారు అడిగిన దానికి ఆన్సర్ చెప్పాలి. ఒక్క పాయింట్ స్ట్రైట్ గా చెప్పండి. జుట్టు గురించి మాట్లాడారు. సో పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళని. ఇప్పుడు అనసూయ లూసి ఎత్తు ఉంటుంది. అనసూయ ఏ కేటగిరీ? అది అనే ఈ రోజున ఒక సమాజంలో అనసూయ ఏ కేటగిరీ? అనసూయ ఏ కేటగిరీ? ఆమె పెళ్ళైనటువంటి వ్యక్తి. తల కప్పుకొని కొప్పు కట్టుకున్న వాళ్ళు హౌస్ వైఫ్స్. మీరు ఒక ఫ్యాన్ గా ఆమె చెప్పండి కదండి, వారు ఒక ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు ఆ విధంగా జీవితం గడుపుతారు. పబ్లిక్ సినిమా ఫీల్డ్ లో ఉన్నవాళ్ళు అయితే ఇప్పుకోవచ్చా? గ్లామర్ ఫీల్డ్ లో అంటే ఇప్పుకోవచ్చారా? ఈ రోజున ఇప్పుకోవచ్చా? ఫ్యాషన్ ఇండస్ట్రీ ఇప్పుకోవచ్చా చెప్పు. కొన్ని కోట్ల అనసూయ మనిషి కాదు అండి, నాకు అర్థం కాదు. అనసూయ మనిషి అని చెప్తాడు. అంటే ఇప్పుడు అనసూయ గారు బికినీలు వేసుకోవడం కరెక్ట్ అంటారా? ఒక మాట చెప్పండి నాకు. పైన బికినీ వేసుకోవడంలో తప్పు నాకు అనిపించట్లేదు. ఆరిపోయిన అరగుండు వెదవి వీడు. అరే నీ పెళ్ళాన్ని నేను మొన్న కూడా చెప్పిన వీడికి బిడ్డ లేదు. వీడి పెళ్ళాము ఒక మాట మీరు అడగండి. మీ వైపు బికినీలు వేసుకొని బయటికి పంపిస్తామని అడగండి. అడగండి నువ్వు మళ్ళా నువ్వు అడిగిన దాన్ని చెప్పమనండి. అడిగిన దానికి చెప్పాలి. అడిగిన దానికి చెప్పాలి. అడిగిన దాన్ని చెప్పు. నాకు నాటకాలు ఆడుతున్నావు. ఈమె మొన్న కూడా అన్నారు నాగబాబు గారి కుమార్తె నిహారికంట వస్త్రధారణ వల్ల విడాకులైనాయంట. దీని తీవ్ర అడిగిందని చెప్పరా? నువ్వు అడిగిందని చెప్పు. అడిగిందని చెప్పరా? అడిగిందని చెప్పు. అడిగిందని చెప్పా. నువ్వు మనిషివా? నువ్వు మనిషివా? అడిగిందని చెప్పాలి. అడిగిందని చెప్పమని వాడు శర్మ గారు అడిగిందని చెప్పు. ఆడపిల్లల గురించి చెప్పుతో కొడతా చెప్తున్నా. ఏ కేటగిరీ కింద అనసూయ అనేటువంటి ఒక సెలబ్రిటీ, ఒక సెలబ్రిటీ సెలబ్రిటీ ఉమెన్. ఆమె ఒక సెలబ్రిటీ ఉమెన్, ఒక యాంకర్ గా వచ్చింది. సినిమాల్లో కూడా ఇక్కడ యాక్ట్ చేసింది. ఎవరైతే సినిమా ఫీల్డ్ లో ఉంటారో, ఇది వరకు కొంతకాల క్రితం ఎలా ఉండేదంటే మ్యాగజైన్స్ ఉండేవి. ఇప్పుడు ఈ టెక్నాలజీ అభివృద్ధి చెందినప్పుడు హీరోయిన్ గా రావాలి, హీరోగా రావాలంటే మ్యాగజైన్ లో ఫస్ట్ పేజ్ లో వాళ్ళ ఫోటో వేసుకునేవాళ్ళు. సమాజానికి మీరు మంచి మెసేజ్ చేయండి మనోజ్ గారు. ఆ ఎదవని ఏమడుగుతున్నా అరే హక్కు వాడు చూడు చెప్తా సమాధానం. నేను ఒక్కటి ఎస్ సార్ నో. ఆమెకి రైట్ ఉంది అంటే ఆమె మీరు ఓకే అన్నారా? బికినీలు వేసుకుంటారండి. సరే సరే, గోవా బీచ్ లో వచ్చేటోళ్ళు నార్త్ ఇండియన్స్ వస్తారు, లేకపోతే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సాంప్రదాయం ప్రత్యేకంగా ఉంటది. భారతీయ సంస్కృతిని సాంప్రదాయాలని నేను చెప్తున్నా. విజయనగరం జిల్లాలో ఏదనంటే ఒక నిమిషం వీడిని ఆంధ్ర మహిళలారా, వీడు శర్మ గారు మీ ఆంధ్ర అడుగు పెడితే చెప్పుతో కొట్టండి. వాడు ఏమంటున్నాడంటే గోవా కల్చర్ నాకు బీచ్ లో వాడు మహిళలను బీచ్ లో గోవాకు వచ్చే వాళ్ళు వేసుకోరండి అంటున్నారు. గోవాకి ఎలాంటి వాళ్ళు వెళ్తారండి? ఒక ఫ్యామిలీలో బాగా అంటే ఒక అకేషన్ కోసము కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం వైఫ్ అండ్ హస్బెండ్ లేకపోతే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ అంతర్గత విషయం. ఒక ఎంటర్టైన్మెంట్ కోసం పోయి గోప్యంగా ఎంజాయ్ చేసుకొని వస్తాం. అది మొత్తం వాడి సంసారాన్ని మొత్తం ఇన్స్టాగ్రామ్ లో పెడితే మీకేంటండి అన్నాడు. మాకు 100% ఇక్కడ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు గోవా ఆ స్థాయికి మనం ఎదగల. ఆ స్థాయి మనకొద్దు. నేను అనేది ఏంది,
తెలంగాణ వాళ్ళు పోతారు, ఆంధ్ర వాళ్ళు పోతారండి. గోవాకి టూర్లు పోతాం, ఎంజాయ్ చేస్తాం, సముద్రం దగ్గర ఆడుకుంటాం, చేస్తాం. కానీ కొన్ని ఉంటాయి, పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఆ లైఫ్ ని తీసుకొచ్చి ఇన్స్టాలో పెట్టేసి ఇలాంటి చెత్తనా కొడుకులు దానికి సపోర్ట్ చేస్తే అది రెచ్చిపోతుంది. నేను అనేది ఏంటంటే ఈ రోజు కూడా చెప్తున్నాను, నాగా ఒక్క నిమిషం ఒక్క నిమిషం. శివాజీ సామాన్లు అన్నాడని చెప్పి బహిరంగంగా సారీ చెప్పించారు, మహిళా కమిషన్ కి వెళ్ళింది, అంతా జరగాల్సిన తప్పు జరిగింది. ఆయన సారీ చెప్పినా సరే ఇప్పటికీ ఆయన సోషల్ మీడియాలో ఒక రకమైన ఫ్యాన్ బేస్ పెరిగింది తప్ప ఎక్కడ తగ్గలేదు. కానీ ఇప్పుడు ఏదైతే ఈవిడ ఒక స్థాయికి వెళ్ళింది అంటే నిజంగా ప్రేక్షకుల అభిమానంతోనే వెళ్ళింది ఆవిడ ఆ స్థాయికి. అంత డబ్బులు సంపాదించినా, ఆ కాస్ట్లీ కార్లో తిరిగినా, లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నా సరే కేవలం ప్రేక్షకులు ఆదరించారు కాబట్టి జరిగింది. మరి అలాంటి ప్రేక్షకుల్ని పరాణజీవులు అనొచ్చా? అని ఎవరినందంటే చాలా క్లియర్ గా చెప్తుందండి. ఏమందండి ఆమె చాలా క్లియర్ గా చెప్తుంది, సంస్కృతి సాంప్రదాయాలు 100% ఫాలో అవుతుంది. ఎక్కడ ఫాలో అవునండి? అవునండి, చెప్పండి. బీచ్ కి వెళ్ళినప్పుడు బికినీ వేరే డ్రెస్ తో అబ్జెక్షన్. మన నాగబాబు గారు ఏం చెప్పారు, ఎవరి ఆమె ఒకేషన్ ని బట్టి వస్త్రధారణ ఉండాలి. ఆమె ఒక పార్టీకి వస్తేనో పార్టీ వేరే వేసుకోవాలి. ఇది ఒక ఫ్యాషన్ ఇండస్ట్రీ, కొన్ని లక్షల రూపాయల టర్న్ ఓవర్ ఉన్న బిజినెస్, లక్షల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉన్న అసభ్యకరంగా మాట్లాడుతుంటే అందుకనే ఆమె ఒక పదం కూడా ఉపయోగించింది, సివిక్ ఇల్లిటరేట్స్ అనే పదం ఉపయోగించింది, రాబందులు అనే పదం ఉపయోగించింది. నీలాంటి రాబందులే మరి చెప్పాలి, నాకు తెలియదు. ఇప్పుడు లిటరేట్ అంటే ఎవరు అంటే సమస్య సరిగా అర్థం కాని వాళ్ళు, నిరక్షరాస్యులు మనం అంటాం కదా, అర్థం కాని వాళ్ళు. ఇప్పుడు అనసూయ నిరక్షరాస్యురాలు. ఎలా నేను అంటానంటే శివాజీ చెప్పిన కాంటెస్ట్ తనకు అర్థం కాల బేసిక్. ఇప్పుడు మహిళల వస్త్రాధారణ సందర్భాన్ని బట్టి పరిస్థితులను బట్టి ఉంటది, దాంట్లో ఏం భిన్నాభిప్రాయం లేదు. ఇప్పుడు బీచ్ పోయినప్పుడు బెకిని వేసుకుంటే సరే ఓకే, అది బీచ్ వరకు పరిమితం. పార్టీలో పార్టీ వేరే వేసుకుంటే అది పార్టీ వరకు పరిమితం. కానీ రోడ్డు మీద బట్టలే తిప్పుకొని తిరగకూడదు కదా. శివాజీ గారు చెప్పింది బయట సమాజంలోకి పోయినప్పుడు, రోడ్డు మీదకి పోయినప్పుడు, సరే అనకూడని పదాలు అన్నారు, మనం కూడా ఖండిద్దాం. దానికి ఆయన క్షమాపణ చెప్పారు, మహిళా కమిషన్ ముందు విచారణ ఎదుర్కొన్నారు. అది పోలిస్తే ఆయన చెప్పదలుచుకున్న పాయింట్ అలా ఏంటి, బయట సమాజంలో రోడ్డు మీదకి పోయినప్పుడు నువ్వు ఎలాంటి వస్త్రాలు ధరించాలి అన్న కాడ చెప్పారు. అది నిండుగా వస్త్రం, అది కూడా ఎందుకు చెప్పారు, 2 సంఘటనలు హైదరాబాద్. ఒకటి నిధి అగర్వాల్ మీద దాడి జరిగింది, 2 సమంత మీద దాడి జరిగింది. ఈ దాడి జరిగిన తర్వాత దాడి చేసిన వాళ్ళు మనం ఎలా తిడతామో మనం జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పడం కూడా చెప్పారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అబ్బా, ఒక 2 అమ్మాయిలు రోడ్డు మీద పోతా ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో దోమలు బాగా ఉన్నాయి, మనం మాట్లాడుకుంటున్నాం. ఒక అమ్మాయి షార్ట్ వేసుకొని పోతుంది, ఒక అమ్మాయి ఇంటికి వేసుకొని పోతుంది. దోమలు ఎవరిని కుడతాయి? ఇలాంటి ఎదాలు కుడతారు. షార్ట్ వేసుకున్న అమ్మాయిని కుడతాయి కదా. ఎందుకు? ఏమో చూపిస్తుంది కాబట్టి, వాళ్ళకి దోమలకి కనబడుతుంది కాబట్టి. కాబట్టి దోమలు బయట ఉన్నాయి, పరిస్థితులు బాగలేవు, దానికి మంచి చెడు తెలియదు. దోమకి మంచి చెడు ఏం తెలిసింది? కనబడితే కుట్టేస్తుంది, రక్తం పీల్చేస్తుంది. కాబట్టి అలా కాదు, జాగ్రత్తగా నిండిగా బట్టలు కప్పుకొని పోండమ్మా అని శివాజీ చెప్పదలుచుకున్నాడు. ఈ పాయింట్ ఎక్కడ తప్పైంది ఇక్కడ? ఓకే, చిన్న కరెక్షన్ చెప్పండి. 2 ఎగ్జాంపుల్ చెప్పారు. నిధి అగర్వాల్ గారు, సమంత గారు ఎగ్జాంపుల్ చెప్పారు. మరి రీసెంట్ గా బాలకృష్ణ గారికి కూడా అదే అనుభవం అయింది. బాలకృష్ణ గారు అఖండ 2 ఫంక్షన్ కి వచ్చారు, పైన కండువా వేసుకున్నారు, పబ్లిక్ లోకి వచ్చారు, ఫ్యాన్స్ అందరు దగ్గరకు వచ్చేసారు, ఆ కండువా ఒకళ్ళు లాగేశారు, పొరపాటు జారి కింద పడింది. అలాగే ప్రభాస్ గారు కూడా అటువంటి అనుభవం. శర్మ గారు ఒక్క నిమిషం, వీళ్ళు మాత్రం మనోజ్ గారు ఇలా తన్నకపోతే సంధ్యారెడ్డి గారు నేను చెప్తున్నా. వాడు ఏమంటున్నాడంటే బట్టలు చింపుతారండి, ఆడవాళ్ళ బట్టలు చింపించుకోవాలండి,
చెప్పండి, కాదు ఆన్సర్ కదా, చెప్పండి. కానీ శర్మ గారి మాట, శర్మ గారి మాట నీ ఒక్క పాయింట్కి నిమిషం వద్దాం. సార్. యా, చెప్పండి. ఒక్క నిమిషం మేడం, శర్మ గారి మాట ఈ పాయింట్ కి వద్దాం. ఆ. చాలా ఆడియో ఫంక్షన్ జరుగుతున్నాయి కదా, ఏ సినిమా ఆడియో ఫంక్షన్ అయినా సినిమా హీరో బెకిని చేసుకొని రావటము, షార్ట్ వేసుకొని రావటము, కడ్డారి మీద రావటం నువ్వు చూసావా? లేదు ఇప్పుడు దాకా ఏం లేదు. కేవలం హీరోయిన్స్ మాత్రమే వేపిస్తారు. ఎందుకు వేపిస్తారు తెలుసా? అమ్మాయిలని గ్లామర్ గా చూపించి దాన్ని ఆకట్టుకోవడం కోసం. అంటే అమ్మాయిల పట్ల చెడు దూరాన్ని అలవాటు చేస్తున్నారు. ఎవరు పరాణజీవులు ఇక్కడ? పరాణజీవులు సినిమా ఇండస్ట్రీ. పరాణజీవులు ఇప్పుడు సినిమా ఐటమ్ సాంగ్ ఎందుకు పెడుతున్నారు? ఒకప్పుడు కథలో భాగం అయితే పెట్టేవాళ్ళేమో, కథలో భాగం కాకపోయినా కావాలని క్రియేట్ చేసి పెడుతున్నారు. ఎందుకు? పరాణజీవులు కాబట్టి, జనాన్ని ఆకట్టుకొని బతకాలనేటువంటి కాన్సెప్ట్ ఉంది కాబట్టి. జనాల్లో ఒక తప్పుడు కల్చర్ సినిమా తీసుకొస్తున్నప్పుడు దాన్ని ప్రశ్నించే వాళ్ళు ఒకరు కావాలి కదా. దాన్ని అనసూయ వెనకేసుకొస్తున్నప్పుడు అనసూయని సమాజం ఖండించారు కదా. భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని మంట కలిపేదా రోడ్డు మీదకి బికినీ కల్చర్ తీసుకొచ్చినప్పుడు, మన బికినీ కల్చర్ ఒక ఇంట్లో ఉంటే పర్లేదు. ఇప్పుడు నాగబాబు గారు అనసూయని సమర్థించారు. ఎందుకు ఆయన చెట్టు వేసుకొని మాట్లాడలేదు? ఆయన ఇంటికి పట్టేసుకొని పెద్ద మనుషులకు మాట్లాడతాడు. మిగతా వాళ్ళ అమ్మాయిలు అయితే బట్టలిప్పుకొని తిరగడం సమర్థిస్తాడు. ఇప్పుడు నేను అంటాను, నాన్ వేషన్ ఏదో అమ్మాయిలు బట్టలిప్పుకొని తిరగొచ్చు అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఏదో ప్రపోజల్ పెట్టాడు కదా, వాడిని నిప్పుకొని తిరగమను. వీళ్ళంతా పద్ధతిని ఇంటికి పట్టేసుకుంటే, ప్రకాశ్ రాజు ఇంటికి పట్టేసుకుంటాడు. వీళ్ళంతా చెట్టు వేసుకుని అదే ఫంక్షన్ రాలే, బెకినీ వేసుకొని షార్ట్ వేసుకొని రాలే. ఒక అమ్మాయి పట్ల ఒక చెడు దూరాన్ని సమాజానికి అలవాటు చేస్తుంది సినిమా ఇండస్ట్రీ. దాన్ని అనసూయ లాంటి వారు సమర్థిస్తున్నారు. ఇది తప్పు అంటే నేను. కానీ శర్మ గారు మీరు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇందాక సంధ్య గారు అడిగింది ఒకటే క్వశ్చన్. ఆవిడ బికినీ వేసుకొని మళ్ళీ పిక్ పెట్టింది, రీపోస్ట్ చేసింది కావాలని, వాంటెడ్గా ఎవరికి తగలాలో వాళ్ళకి తగలడం కోసం. నేను లైవ్ లో కూడా ఆవిడకి కాల్ చేసినప్పుడు కూడా ఆవిడ ఒకటే మాట చెప్పింది, నేను స్పందిస్తున్నాను కదా, నేను చెప్తున్నాను, చెప్పాల్సింది నా మొత్తం చెప్పేస్తున్నా అంటారు. ఫుల్ స్టాప్ పెట్టడం కరెక్టా? ఇంకా ల్యాగ్ చేసి ఇంకా అలాంటి వీడియోలు పోస్ట్ చేసి ఇంకా అలాంటి ఏదైతే కనిపించేలాగా కొంచెం ఎక్స్ట్రీమ్ అవ్వడం కరెక్ట్ అంటారా? మీరు చెప్పండి. సంజయ్ గారు మిమ్మల్ని డైరెక్ట్ రిక్వెస్ట్ అడిగారు, మీ ఆవిడకి కూడా వేస్తారని మాట్లాడారు, దానికి కూడా సమాధానం చెప్పాలండి. ఒక సెలబ్రిటీలు చేయవలసినటువంటి విధంగా వాళ్ళు చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఒక అవకాశాలు రావాలంటే, ఒక సెలబ్రిటీకి ఉండాలంటే వాళ్ళు కొంతమంది ఎక్స్పోజ్ చేస్తారు, కొంతమంది చీరలోనే అందంగా ఉంటారు. అది కూడా ఉంది. శివాజీ గారు అదే కదా, చీరలోనే అందంగా ఉంటారు. కొంతమంది హీరోయిన్లు చీరగా అందంగా ఉంటారు, కొంతమంది హీరోయిన్ చీరలో అందంగా లేకపోవచ్చు, మరొక రకంగా అందంగా ఉండవచ్చు. ప్రతి ఒక్క ఆడపిల్ల సారీ కట్టుకుంటే బాగుంటారులేండి, అది వేరే విషయం. అందరు అందంగా ఉండరు. ఎందుకు అందరిలో మార్పు. ఇప్పుడు అందరూ అందంగా ఉన్నాడు, అందరూ చీరలో వీడిని చెప్పుతో కొట్టాలండి, వీడిని చెప్పుతో వీడు ఎంత వేస్ట్ పిల్ల అండి. వాళ్ళు అందంగా అందంగా దాంట్లో ఏమాత్రం వీడికి చీర అందరు అందంగా కనిపించారు, అనసూయ ఒక్కతే కనిపిస్తుంది ఆడికి. దానిపై దాని సంక నాకు పోయి నేను ఒక సెలబ్రిటీ స్థాయిలో చెప్తున్నాను. ఒక సౌందర్య గురించి చెప్పారు, మరి ఆయన ఒక సమంత గురించి ఎందుకు చెప్పలేదు శివాజీ గారు? అరే ఎవరి నుంచి చెప్పలేదండి, ఎందుకు చెప్పలేదు? ఇది ఎలా ఉందంటే, శివాజీ గారికి ఆయన చాలా మంది కూడా వాయిస్ ఆఫ్ ఉమెన్ అనేవాళ్ళు శివాజీని ఖండించారు. కేవలం కాదు, వాయిస్ ఆఫ్ ఉమెన్ అని వాళ్ళు మాకి పంపించారు. అందులో మంచులక్ష్మి గారు ఉన్నారు, ప్రముఖ నందిని రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళందరూ ఎందుకు లాగుతున్నాడండి? వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. ఏం చెప్పారు? దే ఆర్ ఆల్ రిప్రజెంటేటివ్స్. వస్త్రధారణ అనేటువంటిది ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ బట్టి, వాళ్ళ కన్వీనియంట్ ను బట్టి, ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా, ఇతరులకు ఇబ్బంది కలిగినంత వరకు వాళ్ళు వస్త్రధారణ అనేది చేయొచ్చు. జెండర్ డిస్క్రిమినేషన్ అనేది ఉండొద్దు. దీని గురించి మాకి వాళ్ళు లెటర్ రాశారు. మీరు త్వరలో కొన్ని వర్క్ షాప్స్ లాగా పెట్టి ఈ జెండర్ ఈక్వాలిటీ అనేది సోషల్ మీడియాలో ఒక్క విషయం కార్తిక్ గారు, ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వైరల్ వార్త నడుస్తుంది. ఏంటంటే ఆవిడ పోస్టులు పెట్టుకుంటుంది, బాగానే ఉంటుంది. హైదరాబాద్ నడి సెంటర్ లో ఒక ఫ్లెక్సీ పెడితే ఓకేనా అనేది మీరు చెప్పండి. ఇప్పుడు ఆవిడ ఏదైతే ఎక్స్పోజింగ్ పిక్స్ పెడుతుందో, సోషల్ మీడియాలో పెడుతుందో, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలాంటి పిక్స్ హైదరాబాద్ నడిపొట్టిన అసెంబ్లీ దగ్గర ఒకటి, హైటెక్ సిటీ దగ్గర ఒకటి, ఇలాంటివి పెడితే ఓకేనా అని అడుగుతున్నారు. అక్కడ పెట్టడానికి చట్టపరంగా పర్మిషన్ ఇవ్వరు. అవకాశం ఉంటే మీకు చూడండి, లేదు, అటువంటి మేము యాక్సెప్ట్ చేయం. అది ఆడవాళ్ళ సాంప్రదాయాలు మంట కలిపిన కొడక
తొక్కి నారదిస్తాను చెప్తున్నా. అందుకనే అట్లా మాట్లాడు, రాబందులు- అది మాట్లాడు. అందుకే ఆమె రాబందులు అనే పదం ఉపయోగించారు. ఎవరిని? నీలాంటి రాబందులు ఆమె మాటలని వక్రీకరిస్తున్నారు అంటున్నది. మీరు ఒక్కటి వింటున్నారా సార్? స్వేచ్ఛ అనేది ఉండాలి, సార్, స్త్రీ స్వేచ్ఛ అనేది నాకు ఉండాలి. అవకాశం ఇవ్వండి. మళ్ళా ఆ ఎదవ ఎంత చెప్పినా చెప్పండి. మళ్ళా వాడు లాస్ట్ కు అనసూయ సంకనాకనికనే పోతాడు. నేను ఇప్పుడు నేను చెప్తున్నా, రకాలు కాదండి. అరే అరే అనసూయ లాంటి వాళ్ళు నేను ఒక్కటి చెప్తున్నా అండి, నేను ఒక తెలంగాణ భాషగా నేను ఒక్కటే చెప్తున్నా. ఇప్పుడు మీరు అనసూయకి సపోర్టా? ఎవరైతే ఆ పాష్ కల్చర్ కి దగ్గరగా ఉన్న కోట్లాది మంది మీరు మహిళలు అనసూయకి వెనక కొన్ని కోట్ల మంది మహిళలు ఉన్నారు. ఏమున్నారు? ఇంత డిస్కషన్ ఎందుకు అవుతున్నది? అనసూయ జస్ట్ అన్ ఇండివిజువల్. ఇది ఒక ఇండివిజువల్ సమస్య కాదు. టూ టైప్స్ ఆఫ్ పీపుల్. నేను చాలా పోల్ చూశాను, సోషల్ మీడియాలో కామెంట్స్ చూశాను. అండ్ అనసూయ గారికి మేము కూడా వీడియోలు చేసాం, దానికి సంబంధించి వేరే ఛానల్ వీడియోలు కామెంట్లు చూసినా ఎక్కడా కూడా అనసూయ గారికి ఒక్క పాజిటివ్ కామెంట్ నేను చూడలేదు. మీరు నాకు చూపిస్తారా? అది ఏంటంటే కుట్ర. ఎంత చేస్తున్నారండి. చూడు, బతుకు పాడుగాను. నువ్వు మనిషివా? ఎదవా? ఆమె అదే మనోజ్ గారు, ఎలా కుట్ర అవుతుంది? అది అలాగనే ఒకటి చూస్తున్నారు. చెప్పనా? ఒక్క నిమిషం, చెప్పండి. వాడికి మాట్లాడానికే రాదు, వాడికి సబ్జెక్ట్ ఉండదు. వాడు ఎవడో రెండు చెప్పినవి పట్టుకొని వచ్చిండు. ఇప్పుడు వాడు పట్టుకొచ్చి మాట్లాడతాడు. వాడిని నిలదీసి మనం నేను అడిగినాం అనుకో, చట్టపరంగా నీ బొందరా నీ బొంద నీ బోకి యాదు. వాడికి రైట్ ఉంది, ప్రాథమిక హక్కులు ఉన్నాయి. అవును. ఇన్స్టాగ్రామ్ లో నేను అడిగి ఎక్కడుందండి? వాడికి దమ్ము ఉంటే శర్మ గారికి ఒక్కటే, నేను డైరెక్ట్ గా శర్మ గారు ఎక్కడ ఈయనే ఉన్నాడు, వాడిని ఒకటే అడుగుతున్నా. నేను తెలుగు ఆంధ్ర మహిళల తరపున ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నా. అనసూయకు నువ్వు ఫ్యాన్ వా? అనసూయ వేసుకునే డ్రెస్ కి నువ్వు ఫ్యాన్ వా? చెప్పండి. చెప్పండి. వన్ వర్డ్ ఆన్సర్ కావాలి మీ దగ్గర నుంచి. వన్ వర్డ్ ఆన్సర్. అనసూయకి ఫ్యాన్. అనసూయకి ఫ్యాన్. అనసూయకి ఒక ఫ్యాన్ గా ఉన్నాడు. ఇప్పుడు సపోజ్ నేను ఒక వ్యక్తికో ఒక మహిళకో ఫ్యాన్ గా ఉంటా, అవును. వాళ్ళు 1.7 వాళ్ళు million మంచిగా followers ఉన్నారండి. వాళ్ళు మంచిగా ఒక్క నిమిషం అయిపోయింది కదా, 1 సెకండ్. 1 సెకండ్. Yeah. ఓకే ఓకే శర్మ గారు ఒక్క నిమిషం. అనసూయకి ఫ్యాన్ అన్నాడు కదా, అనసూయ వేసుకునే బట్టలకి మాత్రం మీరైతే విరుద్ధమే కదా? విరుద్ధమే కదా? అవునా? విరుద్ధమే అంటే నేను- ఆమె అనేక సోదరుడు సార్, నాకు సోదరుడు. ప్లీజ్ నేను ఒకటి అడుగుతున్నా. ఆడియన్స్ కి తెలియాలి అంటే వన్ మోర్ క్వశ్చన్ నేను అడిగిన సోదరుడు ఇప్పుడు చెప్పిండు ఒక పాయింట్. నేను అనసూయ ఫ్యాన్ అన్నాడు. అనసూయ లాంటి డ్రెస్సింగ్ ని మీరు ఇష్టపడుతున్నారా? ఒక పురోహితంలో పుట్టి పెరిగిన మీరు అలాంటి కల్చర్ కి మీరు ఫ్యాన్ అని అడుగుతున్న, దానికి ఎస్ ఆర్ నో అనేది చెప్పాలి అంతే, ఇంకా వేరే నో డిస్కషన్. నేను దానికి అడిగా. డిఫరెంట్ ఒకేషన్స్ కి డిఫరెంట్ సార్ నేను అడిగింది ఏమంటున్నాను అంతే కదా. ఆమె ఆమె అరే ఇప్పుడు నేను అడిగిన దానికి ప్రజలకు అర్థం కావాలి. అనసూయ అనేది నన్ ఆఫ్ సబ్జెక్ట్. ఆమెను ఎంత స్కిప్ చేస్తే అంత బెటర్. అంతే. మనం అనవసరమైన సబ్జెక్ట్ కల్చర్ గురించి మాట్లాడదాం. ఆమెని అనలేదు, ఆమె ఎందుకో ఈ విషయంలో దూరింది, పెంచుకుంటుంది. ఆమె గురించి మంచో చెడో డిస్కషన్ జరగాలని ఆమె కోరుకుంటుంది. ఆమె ద్వారా చర్చ జరగాలని ఇలాంటి వాళ్ళు కోరుకుంటున్నారేమో నాకైతే తెలియదు. నేను అంటూ అనసూయ అనేది నన్ ఆఫ్ సబ్జెక్ట్. భారతదేశంలో మహిళల వస్త్రాధారణ ఎలా ఉండాలి, మహిళల వస్త్రాధారణ మాత్రమే కాదు, అసలు జెండర్ మిస్టేక్ లేకుండా మహిళలైనా పురుషులైనా వాళ్ళ వస్త్రాధారణ ఎలా ఉండాలి. ఇందాక కూడా నేను ఇన్వాల్వ్ కాదలుచుకునేది అంటే సినిమా ఫీల్డ్ గ్రామర్ ఫీల్డ్ అంటే మానేయండి. సినిమా ఫీల్డ్ అనేది చైతన్యాన్ని కలిగించేటువంటి ఒక పెద్ద ఏమంటారు, ఒక సీరియల్ కంటే ఒక షో కంటే మనం చేసేటువంటి రెగ్యులర్ వీడియోల కంటే సినిమా అనేది ఒక ప్రజా చైతన్య వేదిక. దాని ఆధారంగా అనేక సమస్యలు చర్చించబట్టే, అనేక ఉద్యమాలు నిర్మించబట్టే, అనేక సినిమా ఎక్కడి నుంచి వచ్చింది? కళారూపం నుంచి వచ్చింది, రంగస్థలం నుంచి వచ్చింది. సినిమా రూపాంతరం ఎక్కడి నుంచి చెందింది? రోడ్ల మీద డాన్స్ వేసుకునే కాడ నుంచి, ప్రజా సమస్యల మీద గొంతెత్తే కాడ నుంచి, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి సినిమాకి అవతరించింది. ఇప్పుడు గ్రామర్ పీరియడ్ అని అన్నాం అనుకో, ఎగ్జాంపుల్ ఎంటర్టైన్మెంట్ పీరియడ్ గ్రామర్ పీరియడ్ అన్నాం అనుకో, గ్రామర్ పీరియడ్ ఒక మహిళకేనా, అబ్బాయి కాదా? మరి ఎక్కడ హీరోని పద్ధతిగా చూపిస్తున్నారే? హీరోని ఎందుకని కడ్డారి మీద చూపించట్లేదు? హీరోయిన్ కడ్డారి మీద ఐటమ్ సాంగ్ ఎందుకు చూపించలేదు? ఐటమ్ గా అబ్బాయి ఎందుకుంటారు, అమ్మాయి మాత్రమే ఎందుకుంటది? అంటే అమ్మాయిల గ్రామాన్ని నమ్ముకుంటున్నారు. అమ్మాయి పట్ల ఒక తప్పుడు ఆలోచన సమాజంలో కలగజేస్తున్నారు. ఇది పాయింట్ అవుట్ చేస్తున్నాం మనం. శర్మ గారు, ఇప్పుడు మీరు ఒక ఫ్యాన్ గా పక్కన పెట్టేసారు. మీ ఆవిడన్నారు, మీరు ఒక భర్త, ఒక తండ్రి, ఒక కొడుకు. సో ఇన్ని యాంగిల్స్ లో చెప్పండి. అనసూయ గారు దీన్ని ఇంకా లాగ్ చేయడం అవసరం అంటారా? వన్ వర్డ్ లో చెప్పండి. ఇందాక మీరు సంధ్య గారు అడిగిన కూడా ఆన్సర్ చెప్పలేదు, ఇప్పుడు వన్ వర్డ్ లో చెప్పి ఆవిడ దానికి ఆన్సర్ చెప్పండి. అనసూయ గారు ఆమె వ్యక్తిగత ఇన్స్టాగ్రామ్ లో ఆమె పోస్ట్ చేసుకుంటారండి. మీరే ఆవిడ విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఆమె తన ఇన్స్టాగ్రామ్ చూడండి అని ఎవరికి తెచ్చి చూపించట్లా.
ఆమెకి ఎవరైతే అభిమానులు ఉన్నారో, ఫ్యాన్స్ ఉన్నారో, ఫాలోవర్స్ ఉన్నారో, 1.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఆమెకి. వాళ్ళు ఆమె పెట్టిన పోస్ట్ రెగ్యులర్ చూస్తారు. అందులో అన్ని అసభ్యంగా ఉండవు, ఒక్కసారి కొన్ని మంచిగా ఒక్కసారి ఆవిడ పోస్ట్ ఓపెన్ చేయండి, కింద కామెంట్స్ ఒకసారి. కామెంట్స్ ఉంటాయి, కామెంట్స్ ఉంటాయి. ఒకసారి మీరు ఓపెన్ అందుకనే సోషల్ ఓపెన్ మీడియాలో చేయండి. సివిక్ ఇల్లిటరేట్స్ అనే పదం అదే ఉపయోగించారు. పారాసైట్స్ అంది, సివిక్ ఇల్లెట్రేట్స్ సివిక్ ఇంకా ఇల్లిటరేట్ చాలా పదం ఉంది. ఉపయోగించట్లేదు. మీరు ఒకసారి నేను ఆ పదం యా, యా, యా. చూడండి. సివిక్ ఇల్లిటరేట్స్ అనే పదం ఉపయోగించారు. ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంటేనో, ట్విట్టర్ లో పెట్టుకుంటేనో మనం ఇన్వాల్వ్ మాట్లాడుకుంటున్నాం అన్న పదేంటిని శర్మ గారు ఎవరెత్తున్నారు కదా. నిజానికి అనసూయ గారు సంబంధం లేకుండా శివాజీ గారి సబ్జెక్టుకు దూరి ఆమె మాట్లాడటం వల్ల ఆమె చర్చలోకి వచ్చారు. ఆవిడకి ఆవిడ నన్ను ఆమె మీద మాట్లాడుకోండి అని హింట్ ఇచ్చారు. నేను కూడా ఈ విషయంలో నిజానికి ఆయన అన్నది హీరోయిన్ అని, నిజానికి మేడం చెప్పినట్టు అనసూయ గారు ఏమీ హీరోయిన్ కాదు, కానీ ఆవిడ ఎందుకో దూరింది హీరోయిన్ల పక్షాన. అది కూడా హైదరాబాద్ లో 2 సంఘటనలు జరగటం వల్ల శివాజీ గారు చెప్పారు. చెప్పింది ఒక మంచి మాట, మనోజ్ నువ్వు రోడ్డు మీద పోతున్నావు, జాగ్రత్తగా వెళ్ళినానా అని చెప్తారు మీ అమ్మలో, మీ ఇంట్లో వాళ్ళు. అది జాగ్రత్త అనే పదాన్ని తీసుకోవాలా, నువ్వెవరు నాకు చెప్పడానికి, నాకు తెలియదా అన్నట్టు నువ్వు మాట్లాడాలా అట్లా మాట్లాడతాం కదా. ఇప్పుడు నువ్వు తీసుకోవాల్సిందండి శివాజీ అదే ఈ అనసూయ అనేటువంటి ఒక ఇల్లిటరేట్ ఫెలో గురించి మనం నిరక్షరాస్యురాల గురించి మాట్లాడుకోవడం అనవసరం. ఇంకోటి ఆమె మాట్లాడే మాటకి ఆమె చేసే షోలకి సంబంధం లేదు. ఒకవేళ ఆమెకి సామాను అనే పదమో ఇంకో పదమో తప్ప అనిపించిందంటే అదే పదజాలం జబర్దస్త్లో ఎన్నిసార్లు వచ్చింది, అదే పదంతో ఇప్పుడు రామ్ చరణ్ పాట వస్తుంది, దాని మీద అనసూయ మాట్లాడగలదా? రామ్ చరణ్ మీద మాట్లాడిద్దా? సినిమా డైరెక్టర్ మీద మాట్లాడిద్దా? క్షమాపణ అడగగలిగిద్దా? అదే అనసూయ అని సుప్రీం సినిమాలో పాట ఉంది, అది ఎంత బోల్డ్ గా ఉంటది, ఎంత బూతులతో ఉంది, మరి దాని మీద ఎందుకు మాట్లాడలే? ఆ పాట ఎందుకు చేసింది అనసూయ? అంటే ఒకవేళ ఈ పదాలు శివాజీ మాట్లాడిన పదాలు తప్ప అంటే అలాంటి పదాలు అనసూయ పాటల్లో, అనసూయ మాటల్లో, అనసూయ చేసిన షోలలో వందలు వచ్చినాయి. శర్మ గారు, ఇప్పుడు అనసూయ గారు సామాన్లు అన్న పదాన్ని తప్పబట్టారు, బాగానే ఉంది. ఎన్నిసార్లు జబర్దస్త్ లో ఆవిడ రాశి గారు ఫలాలని చెప్పి మాట్లాడలేదు, దాని గురించి ఏం చెప్తారు? అనసూయ చెప్పాలని డిమాండ్ ఒక ఎంటర్టైన్మెంట్ షో అది, అంటే షో వినోదాన్ని కలిగించడానికి. షో అయితే మాట్లాడొచ్చా? వినోదాన్ని ఏ వినోదం ఇచ్చారు ఇది దాంట్లో? వాళ్ళు నన్ను చూస్తే మీకు కిక్ రాదా అని, నన్ను చూస్తే కిక్ రాదా అని అనసూయ అంది కదా. ఒక్క మాట అదే ఎంటర్టైన్మెంట్ షో కదా సార్. నేను అవకాశం ఇస్తారా? కిక్కు రాదా అన్నాడు కదా. అంతకుముందు ఒక వీడియోలో ఏం చెప్పింది, నేను నగ్నంగా ఉన్నా, నేను ఏ రకంగా ఉన్నా మీకు ఎవరికి మూడు రావద్దు, నన్ను ఒక అక్కగా చూడాలి, నన్ను ఒక చెల్లిగా చూడాలన్నది అన్నది కదా. అయితే అనసూయ చూస్తే కిక్కు రాదా అన్నది కదా. అన్నకి కిక్ వస్తుందా? చెల్లెని చూస్తే అన్నకి కిక్ వస్తుందా? దానికి ఏంటి సార్ అరే తప్పు. అనసూయకు కిక్ వస్తుందా? శర్మ పురోహిత శర్మ చెప్పు. శర్మ చెప్పండి. ఆ రెండు వేరు ఈ షో నుంచి వెళ్తాను, వాడు కరెక్ట్ ఆన్సర్ చెప్తేనే నేను ఉంటాను ఇక్కడ. డైవర్ట్ చేయొద్దు. మీరు వన్ వర్డ్ లో ఆన్సర్ చెప్పండి. నాకు అడిగిందని చెప్పు. సంజయ్ గారు అడిగిన ఏ క్వశ్చన్ కూడా డిబేట్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు వన్ వర్డ్ ఆన్సర్ దేనికి చెప్పండి. అవునండి, వేరు సందర్భాలు జరిగినటువంటివి అవి. ఒక షోలో మటుకు అన్నటువంటి మాట అది, ఈమె అన్నలా భావించడం, అది వేరే ఏదో సందర్భంలో చెప్పిన విషయం. అది ఒక ఇంటర్వ్యూలో ఆవిడ్ని ఆంటీ అంటే నాకు ఎందుకు కోపం అన్న దానికి, నా చిన్నపిల్లల్లో లేకపోతే మా కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా అంటే ఆంటీ అంటే బాగుంటది, కానీ మిగతా వాళ్ళు సర్కాస్టిక్ గా అంటున్నారు అని చెప్పింది. ఆంటీ అని కూడా తెరపడింది. కానీ మరి ఈవిడ నేను న్యూడ్ గా ఉన్నా సరే నన్ను నా మీద ఫీలింగ్స్ రాకూడదంటే ఎవరు మీరు కనబడుకుంటారా? ఎవరు? ఒక నిమిషం, దీనికి నేను ఆన్సర్ చెప్తా. అనసూయ కడ్రాయర్తో వస్తుందిరా, నీకు మూడు వస్తుందా రాదా? వస్తుందా రాదా? డైరెక్ట్ గా అడగాలి. చాలా అరే నేను ఎవరు నేనా? నేను కరెక్ట్ లేదు, నా మనోజ్ గారు నా దానికి ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే వినండి శర్మ గారు, నేను ఒక్కటే ఆన్సర్ చెప్పాలి. ఒక్క నిమిషం. నేనేమంటున్నా, అన్న అనుకోమన్నది, ఆమెను అనుసరించాలి అన్నాడు, ఆమె సెలబ్రిటీ అన్నాడు, ఆమె గృహిణి కాదండి అన్నాడు. సెలబ్రిటీ కదా, ఆమె చెప్పింది నువ్వు ఫాలో అవుతావా అని అడుగుతున్నా. దాన్ని దౌడలు వలగొడతా నువ్వు అటు ఇటు మాట్లాడినావు అంటే, ఆమె చెప్పింది నువ్వు ఫాలో అవుతావా? హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది కంట్రోల్ లో ఉంటుందా ఉండదా అది నాకు చెప్పు. ఉండదు.
ఆ? ఉండదు. అది ఎందుకు ఉండదు మరి మీ ఎందుకు ఫ్యాన్ అక్కడ కదా? వస్తుంది. మీ ఫ్యాన్ కదండి. అది ఆ? కిక్ వస్తుంది, అర్థమైందా? ఆ. ఇది ఈ రోజు నేను అన్నది ఏంటంటే ఆమె ప్రభావము ఇవాళ తెలుగు రాష్ట్రాలలో మహిళల మీద మనమే కించపరుచుకునే విధంగా అలా మాట్లాడుతుందంటే ఫస్ట్ ఆమెను పిలిపించాలి. మైనా కమిషనర్, మానవ హక్కుల సంఘం ఆమెను పిలిపించాలి. ఇలాంటి వాళ్ళు ఏది ఏమైనా ఒక్క నిమిషం, ఏది ఏమైనా శర్మ గారిని నేను ఇప్పుడు శబాష్ చేస్తున్నా. ఎందుకంటే తప్పుడుగా మాట్లాడినా లాస్ట్ వరకు శర్మ గారి నుంచి ఒక ఆన్సర్ అయితే నేను తీసుకొచ్చిన. ఇది సమాజానికి చాలా అవసరం. నేను వినండి, ఎందుకు శర్మ గారి నుంచి తీసుకొచ్చానంటే ఒక అభిమాన సంఘం అధ్యక్షుడు అయినా కూడా ఆయన ఒక మగోడు అనేది నిరూపించుకున్నాడు. ఎట్ ద సేమ్ టైం ప్రతి మగవాళ్ళు నేను ఇప్పుకొని చూపిస్తాను, మీరు ఇట్లా అనుకోండి అంటే ఎవడు అనుకోడు. మనోజ్ గారు, నువ్వు అన్నా తమ్ముడు అని అనుకోమంటే వాడు డార్లింగ్ అనుకుంటాడు, వాడు నా గర్ల్ ఫ్రెండ్ అనుకుంటాడు, వాడు నా భార్య అనుకుంటాడు. అనసూయను ఊహించుకొని ఉండేటోళ్ళు కొన్ని వేల మంది ఉంటారు. అంటే ఒక నిమిషం, 1 సెకండ్, నేను చెప్పేది. అయితే అలాంటి వాళ్ళు అనార్థాలు జరిగినప్పుడు అడిగే రైట్ మనకెవరికి లేదు మరి కదా. అయితే నేనేమన్నాను, ప్రతిసారి ఈ విషయం చెప్పేది అందుకే చెప్తున్నాను. మగవాడు అనేది కొంచెం వక్ర బుద్ధి ఉంటది. అది మనము నిప్పు అని మనకు తెలుసు, వీడు మగాడు అని మనకు తెలుసు. ఎర్రగా ఉందని నిప్పును ముద్దు పెట్టుకుంటే మన మూతి కాలుతుంది. నేను అనేది ఏంటంటే సనాతన ధర్మం గురించి మనం కాపాడుకోకపోతే, నేను అనేది ఏంటి సార్, సినీ ఫీల్డ్ గురించి మీరు తర్వాత పెట్టండి, ఓ డిస్కషన్ పెట్టండి, దాని గురించి మాట్లాడదాం. నేను అనే విషయం ఏంటంటే మీరు ఇది సినీ ఫీల్డ్ లో అవి మాట్లాడితే దానికి సెన్సార్ బోర్డు ఉంటుంది, దానికి కొన్ని చట్టాలు ఉంటాయి, అవి కొన్ని ఉంటాయి. అది మనం మాట్లాడా అంటే మనం మాట్లాడొచ్చు. కానీ నేను అనేది ఏంటంటే ఒక బిడ్డ తల్లిగా 2 పిల్లలు ఈ అమ్మాయికి, శర్మ లాంటి వాళ్ళు ఎంకరేజ్ చేసినంత కాలం అయితే నేను ఏమంటున్నా, ఒక నిమిషం సార్, నేను కంప్లీట్ చేస్తా. నేను అనేది ఏంటంటే అనసూయ లాంటి వాళ్ళు, అనసూయ యొక్క తెర మీదకి వచ్చింది సార్. ఎందుకు వచ్చింది? శివాజీ గారు మాట్లాడిన తర్వాత తిను ట్విట్టర్ లోనో ఇన్స్టాలో మాట్లాడింది కాబట్టి తెర మీదకి వచ్చింది. అనసూయ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, అట్లా డ్రెస్సులు వేసుకొని రోడ్ల మీద తిరిగే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి తెలుసు అది తప్పు అని తెలుసు, చట్ట విరుద్ధం అని తెలుసు. లేకపోతే ఇంకా ఏదంటే చట్ట విరుద్ధము అంటే కొన్ని ఉంటాయి సార్. ఇప్పుడు ఇన్స్టాలో 2 ఆప్షన్స్ ఇస్తాడు, ప్రైవేట్ ఇస్తాడు, పబ్లిక్ ఇస్తాడు. ఎందుకు ఇచ్చాడు అంటే వాడు కామన్ సెన్స్ లేక పెట్టాడు ఆప్షన్స్. ఎందుకు పెట్టాడు అంటే మనుషుల మనోభావాలను తెలుసుకొని పెట్టాడు కదా. పబ్లిక్ లో ఉన్నప్పుడు ఎవ్వరు ఏదైనా మాట్లాడతారు సార్. ఇవి ఆమె ఏం మాట్లాడుతుంది, నేను ఏదైనా మాట్లాడతానండి, నేను ఏదైనా రిలీజ్ చేస్తానండి. ఒక నిమిషం అయితే వినండి, 1 సెకండ్, మీరు డైవర్ట్ చేయొద్దు ప్లీజ్. ప్రజలకి సార్ నేను ఒక్క నిమిషం, ఆయన డైవర్ట్ చేయదు, ఆయన దాన్ని నేను కంప్లీట్ చేయాలి. కాబట్టి నేను ఏమంటున్నా అంటే పబ్లిక్ లోకి వచ్చినప్పుడు ప్రైవేట్ లైఫ్ ని పబ్లిక్ లో చేస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు కూడా అవసరం అనుకుంటే తంతారు కూడా. ఎందుకు అంటే అంతవరకు మనం తెచ్చుకోవద్దు. ఇంకొకటి, ఇది స్త్రీ స్వేచ్ఛ అన్నారు. స్త్రీ స్వేచ్ఛను 100% నేను ఎంకరేజ్ చేస్తాను. స్త్రీ స్వేచ్ఛ బట్టలలో ఉండదు, మీరు ఉండే విధానంలో ఉంటది. మీరు ఒక మగవాడికి సమానంగా ఆర్థికంగా ఎదుర్కోండి, ఆర్థికంగా నిలదొక్కుకోండి. 100% మీరు ఇష్టమున్న వ్యక్తిని ఎంచుకోండి, ఇష్టమున్న వ్యక్తిని వివాహం చేసుకోండి, మీరు ఇష్టమున్న ఫుడ్ని తినండి, మీకు ఇష్టం ఉన్నట్టుగా మీరు ఎంజాయ్ చేయండి. అది పబ్లిక్ ఇబ్బంది కలగనంత వరకు మీరు ఏం చేసినా మాకు సంబంధం లేదు. అయితే తింటున్నాం కదా అని చెప్పేసి బొక్కల మెడలు వేసుకోవద్దు. ఎందుకు? నీకు ఇవాళ పెళ్ళయింది, నీకు భార్య ఉంది, నీ భార్యనే, నువ్వు లైసెన్స్ ఉంది, నువ్వు తాళి కట్టావు, 100% నీ భార్య కదా. నువ్వు బజార్లోంచి వచ్చి ఎందుకు కాపురం చేయవు? ఎందుకు చేయరు కదా? ఎందుకు చేయము? మనకు మనుషులం, అవునా? సో కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేది మనం ఫాలో అయినాం కాబట్టి తరాలు మారినా యుగాలు మారినా సంస్కృతి సాంప్రదాయాలను మన పిల్లలకి ఇవ్వాలి అంటే మనము ఈ సాంప్రదాయాలను కట్టుబాట్లను మనం ఒక భద్రతగా, అట్ ద సేమ్ టైం స్వేచ్ఛ అంటున్నారు కదా, స్వేచ్ఛతో పాటు సమాజం మీద ఒక బాధ్యత కలిగి ఒక మహిళ ముందుకెళ్ళాలి. అప్పుడే మనం అందరం కూడా రాబోయే తరాలకు మనం ఒక మంచి మెసేజ్ ఇవ్వగలుగుతాం. ఇందాక శర్మ గారు నేను పద్ధతిగా మాట్లాడుతున్నానండి అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు చెప్తుంది కూడా అదేగా, పద్ధతిగా ఉండమనేగా అనసూయ చెప్తుంది. ఇప్పుడు నేను పద్ధతిగా మాట్లాడుతున్నా చెప్తున్నారు, మనం చెప్తుంది కూడా అదే, అనసూయ కూడా పద్ధతిగా ఉండమ్మా అని ఆయన కూడా చెప్తున్నారు. నాకు హార్మోన్స్ రిలీజ్ అవుతుంది చెప్పి చెప్తున్నారు. ముందైతే పద్ధతిగా అన్నాడుగా, పద్ధతిగా మాట్లాడుతున్నా అన్నాడు కదా, అదే నీతి అనసూయ చెప్తున్నాను. అనసూయకే కాదు అందరికీ చెప్తున్నాను. ఆ పద్ధతిగా ఉండడానికి గొడవ చేస్తుంది కాబట్టి మళ్ళీ ఆమె సపోర్ట్ ఏనెందుకు వస్తున్నారని తెలియాలి. ఇంకో విషయం కూడా, ఇప్పుడు స్వేచ్ఛ ఉంది, ఇష్టం వచ్చిన ఫుడ్ తినే స్వేచ్ఛ ఉంది కదా, అట్టని అడవి జంతువుని తిన్నాం అనుకో నీ మీద కేసు అవుతుంది
కానీ దాని పరిధి ఉంటది, ప్రతి స్వేచ్ఛకు పరిధి ఉంటది. Exactly. ఇప్పుడు నువ్వు రోడ్డు మీద పోయే స్వేచ్ఛ ఉంది, కడ్డారు మీద నువ్వు కింద పడేసి కొడతారు. ఎందుకట? న్యూసెన్స్ కేసు పెడతారు. Yeah. ఎందుకంటే బయటికి పోయినప్పుడు ఎలా ఉండాలో అలా ఉండాలి. స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు కాదు. స్వేచ్ఛ ఉంది, ఖచ్చితంగా స్వేచ్ఛ ఉంది. ఎలా మాట్లాడాలి అన్నదానికి ఒక స్వేచ్ఛ పరిధి ఉంటది, ఎలా ఉండాలి అన్నదానికి, ఏం తినాలి అనేటువంటి స్వేచ్ఛకు ఒక పరిధి ఉంటది. ఆ పరిధి లేకుండా స్వేచ్ఛ ఉంది. ఒక క్వశ్చన్ నేను ఏం అడుగుతున్నా అంటే, ఇవాళ అనసూయ లాంటి వాళ్ళు ఇలా ఉంటే మాకు కంపల్సరీ కిక్ వస్తుందండి అన్నారు. సమాజానికి అది ఎంత పెద్ద సమస్య అనేది తన అభిమాన సంఘం అధ్యక్షుడే నోట్ల నుంచి ఏం చెప్పాడు? ఒక్క నిమిషం. అయితే నా కిక్కు రావడమే సమస్య అన్నప్పుడు 100% చిన్న పిల్లల మీద అత్యాచారాలు, పెద్ద వయసు వాళ్ళ అత్యాచారాలు జరగడానికి కారణం అనసూయ లాంటి వాళ్ళ వస్త్రధారణ 100% కాకపోయినా 60-70% ప్రభావం చూపుతుంది. సపోర్ట్ చేస్తారా? మిగతా 30% ఏంటి? రకరకాల కారణాలు, రకరకాల కారణాలు, రకరకాల కారణాలు. ఇప్పుడు గంజాయి మత్తు కావచ్చు, మద్యం మత్తు కావచ్చు, ఇలాంటివన్నీ. ఇది ఎలా అవుతున్నదంటే, మీరు తాలిబాన్ కల్చర్ ఏమైనా ఎంకరేజ్ చేస్తారా? మీరు ఒక్క నిమిషం. నేను 100% ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో మన కల్చర్ ని 100% మేము అదే మాట్లాడతాం, అదే మనం అందరం ఆచరించాలి కూడా. మన ఇండియా కంటూ కొన్ని కట్టు సాంప్రదాయాలు ఉంటాయి. తాలిబాన్ గురించి నువ్వు మాట్లాడినావు అనుకో, ఇంకా నేను ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది. అంత గురించి ప్లీజ్ టాపిక్ డైవర్ట్ వద్దు. ఒకటి, నేను ఇప్పుడు మేము వచ్చామండి, మీరు నాకు ఏమైనా చీర కట్టుకుని రమ్మని చెప్పారా? కదా, మీరు ఏం చెప్పలేదు కదా. మాకు తెలుసు, మాకు ఇంగిత జ్ఞానం ఉంది. డ్రెస్ వేసుకొచ్చినా శివాజీ గారు కానివ్వండి, ఇంకెవరు గారు కానివ్వండి, మీ స్వేచ్ఛను ఎవరు హర్షించరండి. నేను అనేది ఏంటంటే, పద్ధతి అంటే చీరని చెప్పలేదు. మీకు చీర కంఫర్ట్ ఉంటే చీర కట్టుకోండి. జీన్ పాయింట్ టీ షర్ట్స్ నీట్ గా వేసుకునే వాళ్ళు ఉన్నారు, జర్కిన్స్ వేసుకునే వాళ్ళు ఉన్నారు. దాని మీద నుంచి అలా వేసుకోండి రండి పద్ధతిగా అన్నాక. ఇట్లాంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారంటే, ఇష్టం వచ్చినట్టు తంతారు, ఇష్టం వచ్చినట్టు ఆయుసుడు కూడా నోట్లో పోస్తారు. ఎందుకు అంటే, ఒక్కటి చెప్తున్నా, ఆయన గురించి మీరు కామెంట్స్ పెట్టినా కూడా అందరూ చూస్తే తిడుతున్నారండి. మీరు శర్మ గారిని మీకు అన్ని పంపిస్తాను, ఈ షోతో పాటు పెట్టండి. వాడిని మేడం చెప్పు తీసుకొని కొట్టండి అని 10 మంది పెట్టి మీకు పెడతా. ఒక్క నిమిషం, నేను మీకు అన్ని పెడతాను, మీరు స్క్రీన్ షాట్ పెడతాను, నేను మీకు చూపిస్తాను. నేను అనేది ఏంటంటే, మీరు కూడా మనం జనాలను, ఆడియన్స్ ని బట్టి ప్రజలను ఉద్దేశించి ఒక ప్రోగ్రామ్ చేయాలి సార్. ఇలాంటి చెత్త వాళ్ళ కోసం మనం ప్రోగ్రామ్ చేయాలి. ఆయన అభిప్రాయం చెప్పిండు. మీరు అందరూ కలిసి శర్మ గారిని ఎందుకు పట్టుకున్నారు? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఇప్పుడు అనసూయ వస్త్రధారణ అనసూయ వస్త్రధారణ గురించి 100 మంది మహిళలు స్పందించారు. ఒక్క మగోడు వీడు తప్ప ఒక్క మగోడని ఎక్కడైనా స్పందించిండా? వీడు ఎంత చెత్త ఎదవైతే వస్తాడండి. సంధ్యారెడ్డి ఒక్కటి కాదు, సంధ్యారెడ్డి ఒక్కరే స్పందించలా, చాలా మంది మహిళలు స్పందించారు. అయితే వీడేం చెప్తాడంటే, నా వెనక చాలా ముఠా ఉందండి, నన్ను అందరు ప్రోత్సహించారు. సార్, నేను తెర మీదకి వచ్చే దాని గురించి చెప్పమనండి. బీచ్ కి వెళ్తే ఏం కట్టుకోండి, ఎలా చెప్పండి. మీ వెనకాల ఉన్న 100 మందిలో ఒకరు ఫోన్ చేసి చెప్తా, అలాగండి, ఒకరు ఫోన్ చేసి బీచ్ కట్టుకొని ఎట్లా చెప్పండి చెప్పండి. నేను నా దాంట్లో ఒక 10,000 నెంబర్లు ఉంటాయి. నీకే ఫోన్ ఇస్తా. ఒక అమ్మాయికి ఫోన్ చేసి, శర్మ ఇట్లా అంటున్నాడు, ఎవరో నెంబర్ మీరు చేస్తే వాళ్ళు ఏం ఆన్సర్ చెప్తారు? మంచిగానే చెప్తున్నారు. ఒకటి మనోజ్ గారు, 100 మంది మీరు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారండి, సోది చేస్తున్నారంట. సమాజం అవసరం లేదు సార్, అవసరం లేదు ఇవన్నీ. వచ్చినప్పుడు ఎలా ఉండాలి మనోజ్ గారు?
వేస్ట్ ఈ టాపిక్ రోడ్డు మీద జెంట్స్ రోడ్డు గురించి మీద తెలుసు ఉండాలి. ఈ టాపిక్ ని నేను డైవర్ట్ చేస్తున్నారు నేను నేను అనేది ఏంటంటే అనసూయ రియాక్షన్ మీద మనం మాట్లాడినాము ఆమె కూడా ఒక మాట ఏం మాట్లాడాలి ఇప్పుడు సినీ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఉంటది మీరు స్టూడియోలోకి వెళ్ళి మీరు ఇవన్నీ వేసుకుంటారండి మేకప్ వేసుకుంటారు ఇవన్నీ అయిపోయేటప్పుడు తూడ్చి చేసుకొని వెళ్ళిపోతారు లైట్ తీసుకుంటారు ఆమె లైట్ తీసుకోకుండా నిజ జీవితము సినిమా ఒకటే అనుకుంటుంది అలాంటి చెత్త వాళ్ళకి మేము ఆన్సర్ చెప్పినాం కానీ ఇలాంటి వాళ్ళ గురించి మేము మాట్లాడదలుచుకోలేదు ఒకటే చెప్తున్నాం సనాతన ధర్మం అనేది పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా చెప్పారు ఆయన ఆచరిస్తున్నాడు ఆయన ఆధ్వర్యంలో నడవాలి ఆయన కుటుంబం ఒక్కరి గురించి చెప్పలే తెలుగు రాష్ట్ర ప్రజలందరూ చెప్పాడు నేను 100% పవన్ కళ్యాణ్ కి 100% నేను ఆయనసప్ చెప్తున్నాను ఎందుకంటే ఆయన వాళ్ళ భార్య రష్యా నుంచి వచ్చినా కూడా తన ఇద్దరు పిల్లలు తన మాజీ వైఫ్ అయినా కూడా చాలా చక్కగా చాలా పద్ధతిగా నిన్న మన ఒక విషయం జరిగింది అనసూయనేమో మొత్తం ఇట్లా గార్దుముండి ఇట్లా కూర్చుంది అది ఎవరు రేణు దేశాయ్ గారేమో పాప మామ ఇక్కడ మన దేశస్త్రాలు కూడా కాదు మన దేశమేనా రేణు దేశాయ్ గారు రేణు దేశాయ్ గారు మన రాష్ట్రం కాదు ఇండియన్ మహారాష్ట్ర ఆమె ఎంత చక్కగా శారీ కట్టుకొని వచ్చింది మొన్న ఏదో చాలా ఈ గార్దిముండ ఇది మొత్తం సగం బట్టలతోని సగం చచ్చిపోయినాం మేము అంటే మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను పక్క రాష్ట్రం వాళ్ళు పక్క దేశం వాళ్ళు ఆచరిస్తున్నప్పుడు ఈ చెత్త మొహం దానికి ఇలా మాట్లాడుతుంది అంటే నేను 100% మాట్లాడితే అది నా అభిప్రాయం. మీ ఫ్యాన్ అన్నట్టు మీ కోపం రావట్లేదా? అక్కడికి అలా వస్త్రధారణ చేసుకోకుండా రావాలి అనే రూల్ ఏమైనా ఉందా? ఉంది కదా. ఇప్పుడు మీరే చెప్పారు బయటకు వచ్చిన అకేషన్ బట్టి అవునండి ఒకేషన్ అక్కడది ఏం ఒకేషన్ మీరు చెప్పింది ఇప్పుడు రోడ్డు మీద ఒక చిన్న కార్యక్రమం ఆ కార్యక్రమం ఏదో సినిమా దాంట్లో పూజా కార్యక్రమం ఆ కార్యక్రమానికి చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. మరి ఇప్పుడు మీరు అన్నట్టే ఆ అకేషన్ బట్టి వెళ్ళాలన్నారు కదా. మరి అందరూ పద్ధతిగా శారీ కట్టుకున్నారు. సినిమా ఫీల్డ్ లో వాళ్ళ యొక్క స్విమ్మింగ్ పూల్ ఓన్లీ బికినీస్ ని నాకు అర్థం కాదు. ఎవరు బికినీ సీన్లు ఎంటర్టైన్ చేసినందుగా సారీస్ కన్వీనియంట్ బట్టలు వాళ్ళు వేసుకుంటారండి. మీరు ఇప్పటిదాకా సపోర్ట్ చేయడం చూస్తున్నారు. సాంప్రదాయంగా ఉండాలని ఒక్క మాట మీరు మాట్లాడలేదు. వాడి దగ్గర ఏమున్నా అనసూయ వేసుకునే డ్రెస్సులు ఆ స్విమ్మింగ్ డ్రెస్సులు తప్ప వాడి కళలు అవి తప్ప ఇంకేవి రావు వాడికి మంచి రాదు. వాడు నువ్వు వంద చెప్పు నీ సినిమా పొందబెట్ట సినిమా పట్టుకుంటే ఒకటే స్విమ్మింగ్ పూల్ అంటారు. సినిమా గురించి ఎవరు నిన్ను ఆగరా నేను చెప్పేది నీకు అనకూడదు కాదు. నేను మంచిగా చెప్తున్నా అయ్యా. ఇంకా ఆడవాళ్ళు అందరూ ఏమంటారు చీపురు కట్టలు తీసుకొని వస్తావు నువ్వు అయినప్పుడు చెప్పంటారు. సార్ వీడు సినీ అనే తప్ప వీడు ఏదైనా మాట్లాడుతున్నాను కామన్ మ్యాన్ గా నేను మాట్లాడుతున్నాను. నేను సెలబ్రిటీని కాదు. నేను సామాన్య ఒక స్త్రీ లేదు. నేను సామాన్యమైన ఒక తెలంగాణ ఆడబిడ్డని. ఇక్కడ పార్టీలు వద్దు సార్. నేను అనేది ఒక మహిళ మనోభావం. మహిళ మనోభావం నేను వ్యక్తపరిచిన సాంప్రదాయాల గురించి నేనేమో నేను చెప్తే మీరు వినండి అని కూడా నేను చెప్పట్లేదు. నాకు తెలిసింది నేను చెప్తున్నా. తరాలు మారినా యుగాలు మారినా ఆడవాళ్ళు మారలేరు కదా. అలా ఉండాలి అంటున్నాం. స్త్రీ గురించి ఎంత మాట్లాడినా చాలా తక్కువ సార్. ఒక స్త్రీ అమ్మగా, ఒక బిడ్డగా, ఒక చెల్లిగా, ఒక ఆత్మీయురాలుగా నేను అనేది ఏంటంటే ఆ టైప్ లో ఉన్న అమ్మ గురించి మనం ఈ రకంగా మాట్లాడుకోవడం చాలా అసహ్యం వేస్తుంది నాకు. ఎందుకు అంటే మగవాడు కొన్ని అదిగా ఉన్నా కూడా ఓపికతోని సహనంతోని భూదేవికున్న సహనంతోని ముందుకెళ్లే వ్యక్తిని మనం ఇష్టానుసారంగా మన కల్చర్ ని మనం పాడు చేసుకుంటే ఇవన్నీ మనం కొని తెచ్చుకున్నట్టు అవుతుందని నా ఆవేదన. నాకు తెలిసిన వరకు ఇప్పుడు స్త్రీ అంటే సహనం అని చెప్తున్నారు. మీరు చూస్తున్నారు కదా, ఒక ఫ్యాన్ గా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. ఆవిడ సినిమాలు ఫాలో అవుతున్నారు. గత కొన్ని రోజులుగా ఈ ఇష్యూలో ఆవిడ చేసే ట్వీట్లు కావచ్చు, అంటే ఎంతవరకు రెచ్చగొడదామనే ఉందా, పులుసు పెడదామని ఉందా? ఆవిడ సహనం ఉందంటారా? సహనం ఉంది కదా. ఎక్కడ ఉంది? సహనం ఉంది కాబట్టి ఎవరు ఎలా మాట్లాడుతున్నా ఆమె దానికి ఎవరు ఎలా మాట్లాడుతున్నారంటే
అవును. సంజయ్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అనేక మంది ఉండొచ్చు కదా. మాట్లాడుతున్నారు. అనేక మంది అనేక రకాల మాట్లాడుతున్నా ఆమె డైవర్ట్ అవుతుంది. అసలు నిజానికి శర్మ గారే ఒప్పుకున్నారు, ఒప్పుకొని అనసూయకి చెప్తే బాగుంటది. సబ్జెక్ట్ ఏంటంటే ఇక్కడ కేవలం శివాజీ గారు చెప్పిన పాయింట్ ఫస్ట్. శివాజీ గారు చెప్పింది ఏంది, సందర్భాన్ని బట్టి ఉండాలి. ఓకే, దాని ఎవరు కాదన్నారు. అసలు మహిళలు ఈ బట్ట కాదు, మహిళలు బట్టేసుకోవాలని ఎవరు చెప్పట్లేదు. ఏది పలానా చుట్టీదారే వేసుకోవాలి, పలానా జీన్ ప్యాంట్ టీ షర్ట్ వేసుకోవాలి, ఎవరు కూడా గైడ్ చేయడం, మోరల్ పోలీసింగ్ ఎవరు చేయట్లే ఇక్కడ. కానీ నిండుగా బట్టేసుకోవాలని మాత్రం చెప్తున్నారు. అది మన సంస్కృతి, మన సాంప్రదాయం, బయటకు వచ్చిన పద్ధతి రావాలి. ఎవరైనా అది పాటించాలంతే, ఇంకా ఏం లేదు. మనోజ్ గారు ఏదేమున్నా ఎక్కడ ఉన్నా మన సంస్కృతి సాంప్రదాయం మర్చిపోవద్దు. మనం అమెరికా పోయినా కూడా మనం చీర కట్టుకోవాలి, మగవాడికైనా ఎవరికైనా మన వస్త్రధారణ ఒకటి. మనం అమెరికా పోయినా కూడా మనం చీర కట్టుకోవాలి, ఇండియన్ అంటారు. ఎందుకంటారు? ఆ సాంప్రదాయం మన ఇండియాలో ఉంటది కాబట్టి. అలా మన ఒక బ్రాండ్ ఉంటుంది సార్, మన ఒక బ్రాండ్ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, మన మీద ఉంది. నేను ఒక్కదాన్నే కాదు, ప్రతి మహిళ మీద ఉంది. ఫైనల్ గా శర్మ గారు ఒక్క క్వశ్చన్ అడుగుతా, అనసూయ గారు చేస్తుంది కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? సేమ్ వన్ వర్డ్. వాడు కరెక్టే అంటాడు, కరెక్టే అంటాడు. చాలా సందర్భాల్లో ఎస్ఆర్ నో ఉండవండి. ఇప్పుడు దాకా మీరు అసలు ఏం చెప్పాలి ఎస్ఆర్ నో? అందుకే అడుగుతున్నారు అనసూయ గారు కరెక్టా? ఎందుకంటే కామెంట్ బాక్స్ లో వాళ్ళు కామెంట్ పెడతారు, వాళ్ళు చూస్తారు. ఇప్పుడు దాకా ఇప్పుడు సంజయ్ రెడ్డి గారు చెప్పారు, ప్రతి ఒక్కరు కామెంట్ మీకు నెగిటివ్ పెడుతున్నారు, మిమ్మల్ని కొట్టమని చెప్తున్నారు. అందుకని మేము అడుగుతున్నా, అనసూయ గారు చెప్తున్నాడు. ఆగండి. ఒక ఇన్స్టాగ్రామ్ ఉంది, ఆమె ఒక సెలబ్రిటీ, తనకు ఉండేటువంటి హక్కుల ప్రకారం తన ఫోటోలు పెట్టుకుంటున్నారు. ఇష్టమైన వాళ్ళు చూడకండి, టైం లేదు. కొన్ని చూడండి 50-50 ఛాన్స్. కొన్ని ఆమె చెప్పిన కొన్నిటి నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, కృష్ణకాంత్ పార్క్ దగ్గర మీకు ఒక అబ్బాయి తెలిసే ఉంటాడు. ఆ అబ్బాయి ఏమడిగాడంటే, అనసూయని చూపించొద్దు అంటానికి మీరెవరు, శివాజీ అన్న ఎవరు, పలానా సంధ్య గారు ఎవరు, ఇంకొకళ్ళు ఎవరు, ఆవిడ చూపించాలి, మేము చూడాలని చెప్పి ఒక బయట వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. అవును, మీకు తెలిసే ఉంటుంది ఆ కుర్రోడు. అవును, ఈ ఎన్ని కాన్సిక్వెన్స్ బేసిస్ లో అడుగుతున్నా, అనసూయ గారు ఇంత రచ్చ చేయడం కరెక్ట్ అంటారా? కరెక్టే కరెక్ట్ అంటున్నారు ఆయన. సో మీరే ఉంటారు మేడం. నేను కరెక్ట్ అని ఇందాక 50-50 అన్నాడు, కరెక్టే అన్నాడు. కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఒక అబ్బాయి అనడంగానే వీరికి మళ్ళీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ లేచింది వీడికి. అందుకని ఇలాంటి వెధవను కరెక్ట్ అన్నోడిని నేనైతే తోలుస్తా. ఒక్కటే చెప్తున్నా, వాడికి ఏం మాట్లాడుతున్నాడో వాడికే తెలియని గురించి మనం మాట్లాడము. ఈ ఏ టీవీ ఛానల్ వీడొక్కడే తప్ప ఏ మొగోలు కూడా ఎంకరేజ్ చేస్తలేదు. 1000 మెంబర్స్ రావాలి కదా. నేను ఏమంటున్నా, సరే ఒకవేళ రాలేకపోయిండు, సామాజిక మాధ్యమాల ద్వారా మీకు కాల్ చేయొచ్చు కదా, లేకపోతే మెసేజ్ పెట్టొచ్చు కదా. నేను అందుకే ఏం చెప్తున్నా, నువ్వు ఓరా బాయ్ మేము ఉన్నాం అంటున్నారు కదా. శర్మ గారు ఇప్పటిదాకా మీకు ఎవరన్నా ఫోన్ చేసి, శర్మ గారు మీరు బాగా మాట్లాడారు, మీరు తీసుకున్న స్టాండ్ కరెక్టే, అసలు నెక్స్ట్ లెవెల్లో అనసూయ గారిని మోస్తున్నారు, మీ భుజ స్కంధాల మీద వేసుకుని మోస్తున్నారు, ఎవరైనా అప్రిషియేట్ చేశారా లేదా? చేశారా? ఆమె ఒక సెలబ్రిటీ. మీకెవరన్నా ఫోన్ చేశారా? అనసూయ గారు తప్పని చెప్పి మీకు ఫోన్ చేశారా? అనసూయ గారు యూఎస్ నుంచి చేశారు. ఇక్కడ చూడండి, అక్కడ ప్రూఫ్ చూపుతున్నారు. ఇట్లా ఒక్క నిమిషం, నాకు అబద్ధాలు కాదు. సనాతన ధర్మం గురించి ఆయన బ్రాహ్మణ్ అంట. మేము సనాతన ఈయన మాకేం పంపించాడు, ఈ కాన్సెప్ట్ యుఎస్ నుంచి నందు గారు అని పంపించారు. సనాతన ధర్మం గురించి ఆమె పతివ్రత శిరోమణి, అనసూయ పేరుకి అంత విలువ ఉంది, అది మాట్లాడండి మేడం అని పంపించారు. తనను పరీక్షించడానికి వచ్చిన త్రిమూర్తులు శివుడిగా మార్చి ఇదంతా నాకు ఎందుకు పెట్టాడు సార్? ఆమె సీతమ్మకు మార్గదర్శకురాలు, వనవాసం ఉన్న సీతకామ మార్గదర్శనం చేస్తుంది. ఒక్క నిమిషం, నెక్స్ట్ లెవెల్ మెసేజ్ మేడం. కాదు సార్, అటువంటిప్పుడు ఆమె సలహా ఇవ్వండి, పేరు మార్చుకుని సలహా ఇవ్వండి. ఇంకొకటి యుఎస్ నుంచి పెట్టారు అంటే ఇది మాట్లాడమని నాకు చెప్పారు. మేము బ్రాహ్మణ, నీకు ఎందుకు చూపించారు? సపోర్ట్ చేస్తున్నారు ఆయన. సపోర్ట్. ఒక్క నిమిషం, ఒక మహిళ సార్, ఒక్క నిమిషం మీరు ఇది ఒక్కసారి చూడండి. ఎందుకు చూడలేదు? ఈ మధ్యలో ఇన్స్టాలో యూట్యూబ్ లో ఓహో వైరల్ అయిపోతుంది మేడం అని అనుకుంటారు కదా. నిజంగానే ఒక్కొక్కరిని దుమ్ము దులుపుతుంది. ఒక్కొక్క పాయింట్ మాట్లాడుతుంటే అవతల మనకి షెప్టర్ కట్టాలి, అంత మంచిగా గట్టిగా మాట్లాడుతుంది. అయినా ఇసంటోళ్ళు ఉండాలి, కొద్దిగా గట్టిగా మాట్లాడేటోళ్ళు 4 ఉన్నారంటే సమాజం కూడా కరెక్ట్ సెట్ అయిపోతుంది. ఏమంటారు? ఇలాంటి మాటలకు ఎంత మంది సపోర్ట్ చేస్తారు? ఖచ్చితంగా కామెంట్ చేయరు. ఎగ్జాక్ట్లీ. అంటే నేను ఇవన్నీ ప్రూఫ్లు చూపించండి, చూపించమను. ఒక్కడు చూపించండి, ఆవిడ చాలా చూపిస్తుంది, టైం లేదు కానీ మీరు ఒక్కడు చూపించండి. ఏం లేదు.
సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఆహా, ఉన్నారండి. ఉన్నారా లేదా ప్రూఫ్ కావాలి. ఇప్పుడు నేను ఆవిడ చెప్తా, నన్ను నమ్మరు. Proof అయితే నేను ఆవిడ మనుషులే చెప్పింది తీసుకొస్తాను. ఆవిడ చెప్పింది 10 proof minutes లో చూపిస్తాను. మీరు 15 minutes మీ దగ్గర ఉంటా. 10 minutes. మీరు దయచేసి కూడా ఉన్నాడు, అనసూయ గారిని మిస్అండర్స్టాండ్ చేసుకోండి, రమ్మను. సరిగా అర్థం ఇక్కడ చేసుకోండి అనే మేము చెప్తున్నామండి. ఎవరు మిస్అండర్స్టాండ్ మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. చేసుకుంది ఇదే. కొంతమంది కూడా వక్రీకరిస్తున్నారని చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా భారతదేశంలో జర్నలిస్ట్ ఏమండి? నువ్వు ఇంతసేపు మనోజ్ గారు ఇంతసేపు మాట్లాడిన వాడి నుంచి ఒక్క ఆన్సర్ అనేది నీకు మంచిగా వచ్చిందా? నా బాధ అది, అందుకని అడుగుతున్నాను. నేను కూడా నువ్వు ఇది కాదు, నువ్వు ఎంత చెప్పు మళ్ళీ ఆగురా అయ్యా ఆగు. దిగొచ్చింది సనాతన ధర్మానికి. మేము కూడా ఇంకా నేను ఒక్కదాన్ని కాదు, నా కామెంట్ కూడా సపోర్ట్ చేస్తున్నాం సనాతన ధర్మానికి. చెప్పుతో కొడతా, చెప్పుతో కొడతా. సనాతన ధర్మం గురించి మాట్లాడితే నాలుక చీలుస్తా, ఎదవా నాలుక చీలుస్తా. మేమన్నదేంది అసలు? సార్ మీరు చూపించగలండి సార్ అని. సనాతన ధర్మాన్ని మీరు కాపాడుతున్నారా? ఎవరు? మీరు ఇప్పుడు అన్నారు కదా, నేను కాపాడుతున్నా, మేము కాపాడుతున్నాం కదా. ఖచ్చితంగా మేము ఏం కాపాడారు మీరు? మనోజ్ గారు ఒక్క నిమిషం అండి. నేను ఇప్పుడు సనాతన ధర్మం నీ ఒక్కతే కాపాడుతుంది అన్నది. నువ్వు కాపాడుతున్నావారా? ఎవరు? నువ్వు ఎవరి నువ్వు కాపాడుతున్నావు? అడిగిన చెప్పు, అడిగిన దాన్ని నువ్వు కాపాడుతున్నావా? అందరం కాపాడుతున్నాం. అందరూ అంటే ఎవరు? మళ్ళీ ఒక్కడేస్తా కొడకా. నువ్వు మళ్ళీ మాట్లాడతావు. ఎదవా నమ్మి చెత్త మొహమడా. ఈడ లేకపోతే పేస్తున్నట్టు సమాజానికి ఏమేమి ఇస్తున్నారా నువ్వు? పర్సన్ కొంచెం నమ్మి అందరూ నోరు మూసుకో. నువ్వు అడిగిన కొంచెం నువ్వు ఇప్పుడు అనడం కాదు, సనాతన ధర్మం నువ్వు కాపాడుతున్నావా? అందరం కాపాడుతాం. మరి నన్ను గురించి మాట్లాడతావేంద్రా? ఎవరు? మీరు ఇప్పుడు వాయిస్ చెప్తున్నారు కదా, అరే నా వాయి చెప్తే పీక నొక్కాలనుంది ఇప్పుడు నేను. అరిస్తే సరిపోయింది. యాదవా సో ఇప్పుడు మీరేమంటున్నారు? అనసూయ గారు అలా బట్టలు వేసుకోవడం కరెక్టే అంటారు. లేదు అలా అనలేదు. ఆ, లేదు. అలా అనలేదు. నేను అలా అనలేదు. మీరు అదే మిస్అండర్స్టాండ్ నువ్వు లక్ష చెప్పు, ఆన్సర్ చెప్పాడు. లక్ష చెప్పాడు, ఆన్సర్ చెప్పాడు. అనసూయ గారు అలా బట్టలు వేసుకోవడం కరెక్టే అని చెప్పారు. ఇప్పుడు దాని తర్వాత ఎప్పుడు నాకు హార్మోన్స్ వస్తున్నాయని చెప్పి మీరే అదే చెప్పారు. అంటే మీరు అలా రెచ్చగొడుతున్నారు. మెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. అంటారు మెంటలోడు అని అర్థము. మనోజ్ గారు, తీసుకున్నారు మీరు మనోజ్ గారు తీసుకున్నారు. మేము వాడు మెంటలోడు, ఖచ్చితంగా వాడు అభిమాని కాదు, వాడు పెద్ద మెంటలోడు. వాడు ఏమన్నాడు? ఆమె చేసింది కరెక్ట్ అంటాడు, ఆమె చూపించే దాంట్లోకి నాకు 3 వస్తుంది అంటాడు. వాడు మంచోడు అంటాడా? అలాగే మేము అనట్లేదు. మీరు ఇలాగే మాట్లాడుతున్నారు. ఇందాక అన్నారు కదా చూడండి, మీరు. అన్నారు. చూడండి వస్త్రధారణ ఉంటుంది. ఒకేషన్ బట్టి వస్తాను. మనోజ్ గారు గుడికి వెళ్ళినప్పుడు వాడు గుడి ఇవ్వండి, ఒకేషన్, సెలబ్రిటీ, స్టార్, బిగిని లేకపోతే స్విమ్మింగ్ పూల్, ఈ 5 పదాలు తప్ప వాడి నోట్ల నుంచి నువ్వు ఈ సాయంత్రం మొత్తం ఇలా కూర్చోబెట్టినా అంతకు ఎక్కువ చెప్పడు. అనవసరంగా ఇలాంటి చెత్త మొహాలను Right. మీరు ఎంకరేజ్ చేయకండి. అంతే. Thank you so much. So ఇది మనం కంటిన్యూ చేయండి. ఇది ఉండాలి, మనం మంచిగా వచ్చింది డిస్కషన్. మనది. సో మీరేమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి. సంజయ్ గారు కరెక్టా, మరి శర్మ గారు కరెక్టా, మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండి మనం టీవీ.